నేడు బాబాసాహెబ్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో ఆవిష్కరించడం ఇలా దేశానికే గర్వకారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆయన కంటే మించినటువంటి త్యాగమూర్తి కానీ సంఘ సేవకుడు కానీ ఆయన గురించి ఏ రకంగా తలుచుకున్నా మనం తక్కువే అవుతుంది. ఇలా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏప్రిల్ 14 అనేది ఈరోజు పండగ వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఇలా అమెరికాలో కూడా ఆయన జయంతి పండుగ చేస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవాడు అనేది మన భారతదేశంలో అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఉంది. ఈ భారతదేశంలో ఇంకా కూడా అంబేద్కర్కు సరైన గౌరవం దొరకలేదని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఆయన పుట్టి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం ఆయన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం కూడా కనీసం ఒక 50% కూడా అమలు కానటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే ఇలా ఏదైతే 125 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టారని చెప్పి ఇలా సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి అంబేద్కర్ గురించి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా తెలుసుకొని ఒక తాటి మీదకి వచ్చి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా మరి ఖచ్చితంగా కంకరబద్దులై ఉద్యమాలకు ముందు నడవాలని, ఇలా బహుజన రాజ్యం రావాలంటే ఏదైతే అంబేద్కర్ గారు అనుకున్నటువంటి బహుజన రాజ్యం రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆయన రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు మనకు అందాలంటే మనమందరం ఏకంగా వచ్చింది ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక నుంచైనా ఏకం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా కానివ్వండి, మరి అంబేద్కర్ గారి రామాబాయి పెళ్లి రోజు సందర్భంగా కానివ్వండి, ఖచ్చితంగా ఈ యొక్క బాబాసాహెబ్ చరిత్రలు కానివ్వండి, లేదా మరి ఇక్కడ జయంతి రోజు కానివ్వండి, ఆ యొక్క రాజ్యాంగం కావచ్చు, ఆ వాళ్ళ చరిత్రలు కావచ్చు, ఏదైతే దళిత జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో దయచేసి సంవత్సరానికి మన వంతుగా కనీసం ఈ బుక్స్ను పంపిణీ చేయాలి. ఆ యొక్క మేధస్సుని ఈ సమాజానికి అందించాలంటే ఏదైతే ఈ భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఉద్యోగులందరూ కూడా తప్పకుండా ఈ భారత రాజ్యాంగాన్ని మరి వాళ్ళ చరిత్రలని ఆ బుక్కులని పంపిణీ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.